నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. ఈరోజు వీడియో ఏమంటే, మనము ఇంట్లో చూడండి ఇలా వేస్ట్ అన్నీ ఉంటాయండి, అల్యూమినియం పాత్రలు. వాటిని మనం ఏం చేస్తామంటే వేస్ట్గా పడేస్తాం, లేదంటే పాత సామాన్లు వాడికి వేసేస్తామండి. పాత సామాన్లు వాడికి వేసేస్తే ఎంత వస్తుందండి? ఒక 10 రూపాయలు 20 రూపాయలు అలానే వస్తుంది, అంతేనండి, ఇంకెక్కువ రాదు. దీనికోసం మనము వాటి పాత సామాన్లకి వేసే బదులు వీటిని మనము మొక్కలు నాటుకోవచ్చండి. ఇదో అండి, నేనైతే వీటిని వేస్ట్గా పడేయకుండా మొక్కలు చాలా నాటానండి. అది మీకు కూడా చూపిస్తాను. ఎందుకంటే నేను ముందే చెప్పానండి, మన వీడియోలో అయితే తక్కువ బడ్జెట్లో మనము వేస్ట్ ఏమీ కాకుండా, ఇదివరకే మీకు 3 విషయాలు చెప్పానండి. పొదుపు విషయాలు, సమయాన్ని, కాలాన్ని, డబ్బును వృధా చేయకుండా మొక్కలు. ఒక ప్లాస్టిక్ది కొనుక్కున్నాం అనుకోండి, ఒకసారి మనము ఈ మొక్కలు నాటడానికి ఒక 50 రూపీస్, 70 రూపీస్, 80 రూపీస్ అవుతుంది. ఇంకా 100 రూపీస్ కూడా కావచ్చు ఒక్కొక్క పార్ట్. దీనికి ఇదోనండి ఈ అల్యూమినియం పాత్ర, దీంట్లోనండి ఇలాంటిదే. దీంట్లో ఇప్పుడు నేను చాలా ఏండ్లైంది, ఇదైతే ఒక 3-4 ఇయర్స్ అయిందండి. దానికి నేను వైట్ పెయింట్ ఏదో కొద్దిగా ఉంటే అది వేసి దీంట్లో రణపాల మొక్క పెట్టానండి. ఈ రణపాల కూడా చాలా ఏండ్ల నుంచి దాంట్లోనే ఉంది, అస్సలు ఏం చెక్కు చెదరలేదు, చాలా బాగుందండి. ఇలాంటి మనకు అల్యూమినియం పాత్రలే కానీ స్టీల్ పాత్రలు కూడా ఒక్కొక్కటి కొన్ని వాడకుండా అయిపోతామండి. వాటిని మనము ఈ విధంగా మొక్కలు పెట్టడానికి యూజ్ చేసుకోవచ్చు. మొక్కలు పెట్టడానికి ప్లాస్టిక్ దాని బదులు మనం ఇంట్లో వేస్ట్ సామాన్లే ఉంటాయి, చాలా ఉంటాయండి. కొత్త వచ్చినప్పుడు పాత వాటిని మనం పడేస్తూ ఉంటాము, లేకుంటే ఈ గుజరీకి వేసేస్తాం కదండి. ఆ గుజరీకి వేసినా కూడా మనకు 2-3 రూపీస్ కంటే ఎక్కువ రావు ఇలాంటి పాత్రలు. అందుకని నేనైతే ఇలా చేశాను. ఇక ఇదండి రైస్ కుక్కర్ గిన్నె, ఆల్రెడీ చూపించాను కదండి. ఒక రైస్ కుక్కర్ చెడిపోయింది, దాని గిన్నెలు వేస్ట్గా పక్కన పడేశాను. వాటిని గుజరీకి వేయకుండా దీంట్లో చేమంతి మొక్క పెట్టానండి. ఇదే అండి, వాటికి కలర్స్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇంకా ఎప్పటికీ ఇదే అయిపోవండి, పగిలిపోవు, విరిగిపోవు, ఏం కావండి. మేము ఎన్ని ఏండ్లు వాడుకున్నా అంత గట్టిగా ఉంటుందండి. ఎన్ని మొక్కలు మార్చొచ్చినో దీంట్లో అయితే. కానీ నేనైతే పెయింట్ ఎక్కువ వేసిండలేదండి వీటికంతా. మీ దగ్గర ఉండే పెయింట్లు అయితే వేసుకొని చాలా బాగా మీరు అలంకరించుకోవచ్చండి, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. గోల్డ్ కలర్ పెయింట్ వేస్తే ఇంకా బాగుంటుందండి. ఇదోండి, దీంట్లో ఇంకొక దాంట్లో అయితే నేను మరువం పెట్టాను, చాలా బాగుంది చూడండి, చాలా ఏండ్ల నుంచి. ఇది ఇంకొకటి రైస్ కుక్కర్ అండి. దీంట్లో ఇప్పుడే మరువం పక్కన నాటాను దాంట్లో. ఇదోండి, కొద్దిగా నాటేసుకుంటే ఇప్పుడు సీజన్ అండి, ఇంకెందుకంటే ఇప్పుడు వర్షాలు పడే కాలం కాబట్టి ఇప్పుడు తీసి పక్కన నాటేసుకుంటే కొమ్మలు తీసి నాటుకున్నా కూడా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఒక పాత వీడియోలో నేను నాటానండి 1 ఇయర్ బ్యాక్. ఆ మరువేమేనండి ఇదంతా. అందుకేనండి నేను చెప్పేది, మామూలుగా మనం పార్ట్స్ కొనుక్కోవాలంటే ప్లాస్టిక్వే కొనగలుగుతాము. ఇంకా ఇత్తడివి అలాంటివి కొన్నా కూడా ఇదే మనం ఇంట్లో పెట్టచ్చు, కానీ బయట పెట్టలేము. ఇలాంటి అల్యూమినియంవి ఆల్రెడీ అందరి ఇళ్లలోనూ చాలా వేస్ట్గానే ఉంటాయండి. వాటికి తీసి పెయింట్ వేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి, చాలా ఏండ్లు బాలికి వస్తాయండి ఇవంతా. ఇదో అండి, నేనైతే ఇవి పెట్టాను. ఇక్కడైతే స్టీల్ గిన్నె అండి ఇది కింద మూత పెట్టినాను, పోయింది. దాని కింద ఈ గిన్నె పెట్టేసుకున్నానండి. ఈ గిన్నె కూడా చాలా వేస్ట్, చాలా ఏండ్లది. అది కూడా ఇట్లాంటి గిన్నెలు కూడా మనం వాడుకోవచ్చండి. ఇదోండి, నేనైతే ఇట్లా పెట్టాను, కింద మొక్క కింద పెట్టాను. చూసే కూడా చాలా బాగుంటుంది. వాటర్ అంతా వేసినప్పుడు ఆ గిన్నెలోనే పడిపోతుంది, మనకి ఏం వేస్ట్ కాదు, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. ఇక మనము ఈ స్టీల్ ప్లేట్లు ఉంటాయి, స్టీల్ క్యారియర్ గిన్నెలు ఉంటాయండి. సరే, పైన మూతలు ఉంటాయి కదా, ఆ మూతల్ని కూడా వేస్ట్గా పడేస్తూ ఉంటాము. ఆ వేస్ట్గా పడేసే బదులు మనము ఈ చిన్న పార్ట్స్ కింద మనం వాటర్ లీక్ అయిపోతుంది చూడండి, ఆ రంధ్రాల్లో నుంచి అప్పుడు మనకి ఇంట్లో పెట్టినప్పుడైతే ఇండోర్ ప్లాంట్స్కి
కిందంతా మనకి అక్కడంతా మరకలంతా కనిపిస్తే అట్లా లేకుండా మనం ఈ స్టీల్ ప్లేట్లు అయితే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే వాటర్ కింద మనం ప్లేట్స్ కొనుక్కుంటాము, ఆ ప్లేట్స్ బదులు ఇంట్లో స్టీల్వి వాడుకోవచ్చు. ఇదేనండి మనం మొక్కలు పెంచడంలో కూడా ఎక్కువ కాస్ట్లీ పెట్టేసి మొక్కలు కొనుక్కొని అవి పెట్టి ఇది ఎంత డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అట్లా లేకుండా మనం ఇంట్లో వాటితోనే మిగిలిన వాటి వేస్టేజ్ వాటితో మనము ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మనీ ప్లాంట్ కింద ఇది ఒక పాల్ క్యాన్ అండి, అల్యూమినియంది. అది కూడా పడేయకుండా దానికి గోల్డ్ పెయింట్ వేసి ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టాను, బాగా వచ్చిందండి. దాని కింద స్టీల్ ప్లేట్ పెట్టానండి, ఎందుకంటే కింద వాటర్ లీక్ అయినప్పుడు ఆ స్టీల్ ప్లేట్లో పడుతుంది. ఇదోనండి నేను ఇక్కడైతే ఇంకా ఒక స్టీల్ గిన్నె అండి, ఇది కూడా పెట్టాను. ఆ గిన్నెకి కూడా మనం కొంచెం పెయింట్ వేసుకొని చిన్న ముగ్గులు వేసి అట్లా ఇది ఇంకొక ప్లాస్టిక్ దాని మీద బౌల్ కింద పెట్టుకున్నాను. మీరైతే ఇంకా బాగా ఉపయోగించుకుంటారు. నేనైతే సింపుల్గా వీటిని ఇట్లా ఉపయోగించుకున్నానండి. అదేనండి నేను చెప్పడం ఏమి అంటే, ఇంట్లో వేస్ట్ సామాన్లు ఉన్నప్పుడు వాటిని పడేయకుండా గుజరీకి వేసి 5 రూపాయలు 10 రూపాయలు తీసుకోకుండా మనము మొక్కల్ని పెంచడానికి ఉపయోగిస్తే మాత్రం చాలా బాగా ఉంటుందండి. నిజంగా తక్కువ బడ్జెట్లో మంచిగా మనము ప్లాంట్స్ పెట్టడానికి కుంపట్లు తయారు చేసుకోవచ్చండి. ఇంకొకటి కదా మొక్కల్లో గమనించానండి, ఏమంటే మనము మట్టి కుండీల్లో నాటినప్పుడు మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. తర్వాత ప్లాస్టిక్ కుండీల్లో నాటినప్పుడు ఎక్కువగా పెరగవండి. అంటే ఒక్కొక్కసారి ఈ ఎండాకాలం అయితే మొక్కలు చనిపోతాయి చాలా ప్లాస్టిక్ వాటిల్లో. ఇక అల్యూమినియం పాత్రలు ఇలా స్టీల్ వాటిని ఉపయోగించినప్పుడు వాటిల్లో మొక్కలు చాలా బాగున్నాయండి. ఇది చాలా గమనించాను నేను, అందుకని మీకు కూడా చెప్తూ ఉన్నాను. ఇలాంటి అల్యూమినియం స్టీల్వి ఉన్నప్పుడు పడేయకుండా మీరు మొక్కల్ని అయితే నాటేసుకోవచ్చండి. ఇంకా మంచి మంచి రంగులు వేసుకొని పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఇంత మాత్రం చేశాను. ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటా అన్నాను. అందరూ ఇలాగే చేస్తారేమో, చేసుంటారేమో తెలియదు నాకు. కాకపోతే ఒకవేళ మీరు కూడా ఇలా అల్యూమినియం పాత్రలు ఇలాంటివి ఉపయోగించి మొక్కలు నాటింటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఇక ఇదైతే పింగాణిదండి. టీ వేసుకొని మనము అప్పుడప్పుడు కప్పుల్లో వేసుకొనేకి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాము. కాకపోతే ఇలాంటివి ఎప్పుడు వాడము, ఊరికే ఇవన్నీ అందానికి పెట్టుకుంటాము. అది ఎన్ని రోజులు ఎత్తిపెట్టి షోకేస్లో పెట్టి అలాగే ఉండడం వేస్ట్ అని నేనైతే దీంట్లో వాటర్ వేసి మొక్క నాటుకున్నానండి. మొక్క వాటర్లోనే పెరిగింది, వేర్లు కూడా చాలా బాగా వచ్చాయి. దీనికైతే కావాలంటే ఒకసారి చూపిస్తాను ఉండండి. వేర్లు ఎంత బాగా చక్కగా వచ్చాయంటే దీనికి చాలా బాగా, అసలు మొక్క కూడా పెరగడానికి చాలా బాగా ఉంది. చూడండి ఒకసారి, వేర్లు అయితే చాలా అండి, చూడండి ఎంత బాగా వచ్చేసాయో. వాటర్లోనే పెరుగుతూ ఉంది మొక్క అయితే. చిన్న మొక్క పెట్టాను, ఇప్పుడు కొంచెం ఒక 2 ఆకులు కూడా వచ్చిందండి. ఇది కిచెన్లో పెట్టుకున్నాను. కాబట్టి మనకు ఇంట్లో వేస్ట్ అనేటివి ఏవి ఉండవండి, అన్నీ మనం ఉపయోగించుకొని మొక్కలు నాటుకోవచ్చండి. నేనైతే వీటిలో అంతా పెట్టాను. ఇంకా కొన్ని ఉన్నాయి. నేను వీడియో చాలా పెద్దగా అయిపోతుందని, మీకు కూడా కొన్ని ఐడియాలు వస్తాయని ఈ వీడియో తీశానండి. మీకు ఉపయోగపడుతుందనే తీశాను. ఇలాంటి వేస్ట్ వాటర్లో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు అనేసి. ఎలా ఉందండి వీడియో? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.